వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. అటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వ పాలన సాగిస్తుందని తెలిపారు. వెనుకబడిన పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు ఐటీఐ, ఏటీసీలో చదివే ప్రతి విద్యార్థికి నెలకు 2,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందిస్తామని తెలిపారు. ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఒకసారి బడ్జెట్ వివరాలు చూసుకుంటే 6 గ్యారంటీలకు 50,713 కోట్ల రూపాయలు, సంక్షేమం అభివృద్ధికి 1,45,592 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల కవరేజ్, జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, 2026-27 ఏడాదికి పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్ల రూపాయలు, దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, వెల్ఫేర్ స్కూల్స్లలో వసతుల కల్పనకు 100 కోట్ల రూపాయలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడేషన్, విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ, విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం, భూ భారతి చట్టం 2025 అమలు, ఏఐ ఆధారిత భూమిత్ర చాట్బాట్ ప్రవేశపెట్టడం, డ్వాక్రా మహిళలకు 2,500 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టేవారి రుణ వడ్డీ కోసం 350 కోట్ల రూపాయలు, ఆలయాల అభివృద్ధికి 440 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు, మిషన్ భగీరథ అర్బన్ కు 500 కోట్ల రూపాయలు, క్యూర్ ఏరియా అభివృద్ధికి 2,654 కోట్ల రూపాయలు, పెట్రోల్, డీజిల్ ఆటోలు ప్రభుత్వ ఖర్చుతో ఈవీలుగా మార్పు, కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, షెడ్యూల్ తెగలకు 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు, శాంతి భద్రతలకు 11,907 కోట్ల రూపాయలు, రోడ్లు భవనాల శాఖకు 6,416 కోట్ల రూపాయలు, రీజనల్ రింగ్ రోడ్డుకు 1,525 కోట్ల రూపాయలు, హ్యామ్ రోడ్లకు 3,053 కోట్ల రూపాయలు, గోదావరి పుష్కరాలకు 500 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రోడ్లకు 2,062 కోట్ల రూపాయలు, మూసీ రివర్ ఫ్రంట్ కు 1,500 కోట్ల రూపాయలు, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత విద్యుత్కి 2,080 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్ల రూపాయలు, మహాలక్ష్మికి 4,305 కోట్ల రూపాయలు, పర్యాటక శాఖకు 1,224 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలు, చేయూతకు 14,861 కోట్ల రూపాయలు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్ల రూపాయలు, బియ్యం సబ్సిడీకి 3,000 కోట్ల రూపాయలు, సన్నవడ్ల బోనస్ కు 3,500 కోట్ల రూపాయలు, పంటల బీమా పథకానికి 1,886 కోట్ల రూపాయలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కోట్ల రూపాయలు, విద్యార్థుల డైట్ ఛార్జీలకు 2,170 కోట్ల రూపాయలు, రాజీవ్ యువ వికాసానికి 5,800 కోట్ల రూపాయలు, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ కు 5,000 కోట్ల రూపాయలు, రాజీవ్ యువ వికాసానికి 5,800 కోట్ల రూపాయలు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి గ్యాస్ సబ్సిడీకి 723 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలు, స్కాలర్షిప్లకు 4,343 కోట్ల రూపాయలు, తప్పనిసరి కార్యాలయాల ఖర్చులకు 2,323 కోట్ల రూపాయలు, ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.